ఈరోజు ఊతప్పాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. అందుకోసం దోస పిండి తీసుకోవాలి. పిండిలో వేయడానికి ఉల్లిపాయ 1, క్యారెట్ 1, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొంచెం, కొత్తిమీరని తీసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, క్యారెట్ను ఈ విధంగా తురిమి వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకుంటే మనం మళ్ళీ ఏరాల్సిన పని ఉండదు. కరివేపాకు, కొత్తిమీరలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. జీలకర్ర 1/2 స్పూన్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి బాగా గట్టిగా ఉంటే కొంచెం నీళ్లను యాడ్ చేసుకోవచ్చు. బాగా మందంగా ఉన్న బాండీ పెట్టుకొని వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 గరిటె పిండి పోసి నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలి. మరోసారి అంచుల వెంబడి ఆయిల్ వేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని బాగా కాలనివ్వాలి. రెండో వైపుకు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. ఈ ఊతప్పాన్ని అల్లం టొమాటో చట్నీలతో వేడితో తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.